మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. షార్ట్స్కి మీరు అందిస్తున్న ఆదరాభిమానాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన విషయం ఈ షార్ట్లో మనం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహ పర సుఖములందు విరక్తి కలుగ చేసేదరో, ఎవరాత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమేగాక ఆచరణము యందు అనుభవము కూడా పొంది ఉన్నారో వారే సద్గురువులు. వారి ముఖ్య లక్షణం ఏమనగా వారు శాంతమున కునికిపట్టు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. భక్తులు చేయవలసింది ఏమంటే భక్తి విశ్వాసములనడి హృదయ దీపమును సరిచేయవలను, ప్రేమయ్యను ఒత్తి వెలిగించవలను. ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానం అనే జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఒత్తది. అట్టి జ్ఞానం ఎవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అమితమైన ప్రేమ ఉండవలను. దేని గురించి కానీ మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగును. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అది ఏ మోక్షమునకు మార్గము. కాబట్టి అందరం కూడా ఈ రోజు నుంచి వేరే వారిని ఎవరిని నిందించకుండా, కించపరచకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఆ సత్పురుషుల మీద ధ్యాస ఉంచి వారి యొక్క ఆశీర్వాదం పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.